ఇప్పుడు పిన్ని బాబాయ్ ఫీలింగ్ ఏంటి? వాళ్ళకి ఏముంటది, ఒక అమ్మాయి ఇంకా బయటకు వస్తుంది అంటే నార్మల్గా ఎవరైనా బయట చెప్తే మా బాబాయ్ కోపం వస్తుంది తప్ప, ఇట్లా అంట కదా అట్లా అంట కదా అని కోపం వస్తుంది తప్ప ఆయనకు అలాంటి ఫీలింగ్ ఏమి ఉండదు. ఏమైనా ఉన్నా కూడా నాది మా బాబాయ్ది నాది ఒకటే సేమ్. ఏదన్నా ఉంటే మేము తొందరగా బయట చూపించుకోలేము. నార్మల్ గా టైం వచ్చినప్పుడు ఇగో ఇలా అంట అలా మాట్లాడుకుంటాం తప్ప మా బాబాయ్ పిన్ని వాళ్ళు హ్యాపీగానే ఫీల్ అవుతారు. అంటే ఏదైనా బయట ఎవరైనా చెప్తే ఇట్లా వచ్చి నాతో అంటారు అన్నారు కదా, అలాంటి టైంలో అంటే ఎవరైనా నెగిటివ్ చెప్పారా, పాజిటివ్ చెప్పారా మీ గురించి? పాజిటివ్ చెప్తారు, నెగిటివ్ గా కూడా. నెగిటివ్ గా అంటే మ్యాచెస్ రావట్లేదు అని చెప్పేసి, ఇప్పుడు ఫోక్ సాంగ్స్ లో చేస్తే మ్యాచెస్ పిల్లని ఎవరు ఇస్తారు అట్లా మాట్లాడతారు కదా. సో వాళ్ళు అట్లా మాట్లాడుకుంటారు. కానీ మా బాబాయ్ ఎప్పుడు నా దగ్గర దాకా తీసి నా దగ్గరకు తీసుకొచ్చి అది సీరియస్ మ్యాటర్ లాగా అసలు ఎప్పుడు డిస్కస్ చేయడు. ఎందుకంటే నా ఆన్సర్ ఏంటో మా బాబాయ్ ఆన్సర్ కూడా అదే ఉంటది. సో ఆయన ఆన్సర్ ఏదో ఆయన ఇచ్చేసుకుంటాడు. మీ పేరెంట్స్ లేరు, బాబాయ్ పిన్ని దగ్గరే మీరు పెరిగారు. సో మన పేరెంట్స్ అయితే మన గురించి నెగిటివ్ వచ్చినా పాజిటివ్ వచ్చినా దాన్ని కడుపులో పెట్టుకొని దాచుకుంటారు. పిన్ని బాబాయ్ అంటే వాళ్ళు ఎంతైనా మన ఓన్ పేరెంట్స్ లెక్కనైతే ఉండలేరు. సో ఇట్లా నెగిటివ్ తెలిసినప్పుడు మిమ్మల్ని ఏమైనా అనడం కానీ, నువ్వు సాంగ్స్ చేయొద్దు అట్లా ఏమైనా అన్నారా? నేనే గ్యాప్ తీసుకున్నప్పుడు నేను సాంగ్స్ చేయనని ఊరుకుంటే వాళ్ళే ఇంకా నన్ను ఏంగా పాటలు చేసుకోని మా బాబాయ్ నన్ను ఫ్రీగా వదిలేసి, నన్ను ఎప్పుడు మా ఇంట్లో నేను చెప్పిందే వేదం అంతే. ఇంకా వాళ్ళు నీదేంటి నువ్వు చేస్తావు చెయ్యవు, మా ఇష్టం వచ్చినట్టే చెయ్యని వాళ్ళు ఎప్పుడు జడ్జ్ చేయరు. అది నా ఇష్టమే వాళ్ళ ఇష్టం అంతే. వాళ్ళకి ప్రపంచం ఏమే కాబట్టి నాకు వాళ్ళే. సో మాకు అసలు నాకు ఇప్పటికీ నా పేరెంట్స్ లేరేమో అనే థాట్ నాకు ఎప్పుడు రాదు. నాకు వాళ్ళు ఉన్నారు, నన్ను వాళ్ళు అలానే చూసుకుంటారు. ఎంతైనా మన పేరెంట్స్ లాగానైతే వాళ్ళు అంటే నేను ఎప్పుడు అలా ఫీల్ అవ్వలేదు. నేను ఒకవేళ మా పేరెంట్స్ ఉన్నా కూడా నేను అంత గారాబంగా పెరిగేదాన్ని కాదేమో.